నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మీకులను దిగగొట్టుము. కుడివైపునకు ఎడంవైపునకు నీ వ్యాపించదువు. నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరచుకును. పాడైన పట్టణములను నీ వాసస్థలముగా చేయును. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానముగా తలంచుకము. యెషయా 54:2-4 వచ్చిన వరకు ప్రే జీసస్. ఈరోజు ఫిబ్రవరి 28 థర్స్డే. గుడ్ మార్నింగ్ పర్లోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధి కలుగునుగాక. అమ్మాయిన్ ఫ్రెండ్స్, ప్రభు ఈ ఎనెండింగ్ ఫెస్టివల్ తర్వాత మనకిస్తున్న వాగ్దానం, ఇక నీ గుడారము స్థలాన్ని విశాలపరచు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకము సాగనిమ్ము. అన్ని జనులు తమంతట తామే మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని ఒక యూదుని సంఘం అన్ని జనులు 10 మంది వచ్చినట్టుగా అలా వచ్చునుగాక. అలాగే దీవెనలు, ఆశీర్వాదం, కృప, సమృద్ధి కూడా అలా వచ్చునుగాక. అనేకులు విశ్వాసతో సీడ్ ప్లాన్ చేశారు. నీ సమస్య సాక్ష్యంగా, నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ కుటుంబం పరలోకంలో మారునుగాక. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు తోడై ఉండునుగాక. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. వాళ్ళందరూ కూడా దేవుడు దీవించి 10th క్లాస్ కూడా పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్ కూడా సిద్ధపరచునుగాక. కృపనిచ్చునుగా, గొప్ప కార్యాలు చేయనుగా. కుడివైపు ఎడమవైపు నువ్వు వ్యాపించుతూ నెక్స్ట్ లెవెల్కి లేదుగాక. ప్రార్థన, ఆశ్చర్యకిరీడ ఈ ఎనెండింగ్ ఫెస్టివల్ తర్వాత నాయన మనందరూ కూడా దీవించండి, కృప చూపించండి. ఇటు స్పిరిచువల్ స్ట్రెంత్ అవ్వాలా, సంఘం నన్ను ఇంకా నాయన అధికంగా పెరగాలి, సంఖ్య పెరగాలి, కొత్త వాళ్ళు రావాలా, నూతన ఆత్మ రక్షణ పొందాలి. నీ రాజ్యం సిద్ధపడి ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ కలిగి ఉండాలా. నిన్న బుధవారం మంచి వర్తమానం ఇచ్చు, అదందరూ విని బలపడాలి, మరింతగా దీవించబడాలి, మరింతగా ఆశీర్వదింపబడాలి. నీ కృపాక్షేమాలు పొందాలి. ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని బలపరచు. పరిచారకుల్ని, సేవకుల్ని, నాయకులను అందరిని దీవించి మా దేశాన్ని, మా రాష్ట్రం పాలకుల అధికారులందరినీ దర్శించి రక్షించుకో. సంఘమును జ్ఞాపించి సంఘములు గొప్ప ఉజ్జీవం రేకెత్తించండి. ప్రతి బిడ్డ అవసరాలు తీర్చండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని యేసునామములో గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృప చూపించండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి, ప్రతి వారం వెలుతులు పోర్చండి. నీకు విరుద్ధకరం ఏ శక్తులు ఎవరూ పనిచేయవద్దు. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని బిజినెస్లు ఇవ్వండి, గర్భఫలాలు ఇవ్వయ్యా, గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమైన సుఖప్రసవాలు ఇవ్వయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. నాయనకి ఆత్మఫలం గురించి వర్తమానాలు వచ్చేసండి, ఆత్మఫలం గురించి వర్తమానాలు ఇవ్వండి. నాయన బుధవారం వచ్చే వర్తమానాల ద్వారా మరింత బలపడాలి, దైవజనులు దీవించబడాలి, పరిచారకులు సంపూర్ణ అవ్వాలి, వచ్చిన ప్రతి ఒక్కరు బలపడాలి, అనేక మంది సేవకులుగా సువార్తకు సిద్ధపడాలి. కృపనిచ్చి నీ ఆత్మాభిషేకత నింపండి. ఈ రోజంతా దీవెన దయచేయండి. ప్రామిస్లను మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ వచ్చి సిద్ధపడలేని ఆశీర్వాదం మార్చండి, చీకటి తొలగించండి. ఏ వ్యతిరేకతలు ఎక్కడ నిలబడిచేయండి. నీకు విరోధమైన ప్రతి కాడి విరిగిపోవాలి, కృపనివ్వండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిసిన హాస్పిటల్ కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి కృపాక్షేమంతో నడిపించుకొని చేయమనిమ్మని, ఈ రాత్రి వేళ నెమ్మదినిమ్మని, సమాధానం దయచేయమని, ప్రార్థనాత్మను మాపై కుమ్మరించండి. సంఘం ఉజ్జీవింపచేయండి. నాయన మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్ అని నాయన మీరు ఇచ్చారు, కృపనిచ్చారు, ఆ విజన్ ఇచ్చారు. దాన్ని నెరవేర్పు జరగాలి. ప్రతి ఒక్కరిలో దైవకుమారుల యొక్క దైవకుమార్తె లక్షణాలు బయటికి రావాలి. దీవెన పొందాలి. సమాజానికి, లోకానికి మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము మొదట విస్తరించాలి, కృపావరాలు పొందాలి, దీవెనలు పొందాలి. జయమనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి జయమనివ్వండి. మా దేశాన్ని సేవ్ ఇండియా, సేవ్ వరల్డ్ అయినా ప్రతి ఒక్కరు రక్షించుకో. ప్రతి దైవజనుని దీవించు, ప్రతి సంఘాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృప చూపించి బలపరుచుకొని గొప్ప కార్యాలు చేసి జయమనివ్వండి. యేసు నామములో విదేశాలు మా ప్రియులను షైనీ, జకరియా, అయా జాన్సన్ గారి ఫ్యామిలీ, హరీష్ కొడు పుట్టాడు, హరీష్ బారిని కూడా ప్రొటెక్ట్ చేయండి. కరుణ నాయన మరి అవినాష్లు కూడా గర్భాలు ఇవ్వండి. అందరినీ దీవించండి. నాయన చూడమని హస్బెండ్ కూడా దీవించాడు, కూడా గర్భాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని దీవించండి. కానీ ఏకని బిడ్డలు ఆయా దేశాల్లో వేస్తే వాళ్ళందరూ కూడా దర్శించి బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రొటెక్ట్ చేయండి. ఈ ప్రార్థన తరపున ఎంత బలపడి స్థిరపడి నీ కృపలో ఎదుగునట్లుగా సహాయం ఇచ్చి నడిపించేయని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. మరొకసారి చెప్తాను, నేను వచ్చిన బుధవారం వర్తమానం అద్భుతం వర్తమానం శ్రద్ధగా ఓపిక చూసుకుని సంగమా బలపడతాం, మరింతగా దీవించబడతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అనేకులు షేర్ చేయండి.